నమస్కారం అండి సార్, మీ పేరు చెప్పండి. శనగాని వింటున్నాం సార్. విజయపురం మండలం విజయపురం గ్రామం. ఓకే అండి. పోలవరం, ఇప్పుడు పోలవరం జిల్లా. అవునండి. మీరు లాస్ట్ ఇయర్ కూడా వేశారు కదా? లాస్ట్ ఇయర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. ఇదే వెరైటీ ఇదే వెరైటీ నిరుడు నాకు డబ్బుతో పాటుగా మెయిన్ నేమ్ వచ్చిందండి. స్వీట్ విషయంలో కానీ దిగుబడి విషయంలో కానీ మంచిగా వచ్చింది. మళ్ళీ అదే ఇత్తనాన్ని నేను ఈ సంవత్సరం వేయడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఒక ఎకరన్నర చేను ఉంటుంది కదా? ఎకరన్నర చేను అండి. ఈ కాపు చూస్తున్నాము బాగా హెవీగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పటివరకు ఎంత కోస్తారండి దీంట్లో? ఇప్పుడు సుమారు ఒక 2 టన్నులు ఎబో కోసుంటానండి. 2 టన్నులు ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఈ 2 టన్నులు కోసేసాను ఆల్రెడీ. నేను చిల్లరగా అమ్ముతానండి. చిల్లరగా ఎక్కువ అమ్ముతానండి. దాని మీద 2 టన్నులు అమౌంట్ దృష్టిలో పెట్టుకుంటే 2 టన్నులు కోసినట్టు సుమారండి. ఇప్పుడు మన వెరైటీ తెలుసండి, ఇది రవి హైబ్రిడ్ సీడ్స్. మీరు ఇచ్చారని నేను తీసుకున్నాను సార్. అది అంతవరకు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి సూపర్ ఫ్రూటీ అండి. సూపర్ ఫ్రూటీ వెరైటీ ఐస్ బాక్స్ సెగ్మెంట్ అండి. ఐస్ బాక్స్ అండి. నేను ఓపిక ఏంటంటే మీరు ఇచ్చారు, నేను తీసుకున్నాను. మీరు ఫుల్ సక్సెస్. నాకు డబ్బుతో పాటుగా నా గురించి పబ్లిసిటీ అయిందండి. ఈ కాయ వల్ల నేనేంటో తెలిసిందండి బయట ప్రపంచానికి. నేను ఇప్పుడు దాకా బావిలో కప్పని ఈ పుచ్చ వల్ల పలానా వెంకన్న బాబు అనే బ్రాండ్ వచ్చిందండి. నేను పొగాకు వ్యవసాయం చేస్తున్నాను, మిర్చి వ్యవసాయం చేస్తాను, పబ్లిసిటీ లేదు నాకు. ఈ పుచ్చలో మాత్రం పబ్లిసిటీ అయిపోయారు. ప్రతి ఇంట్లో తిన్న చిన్న పిల్లోడు కూడా ఈ కాయ కోసం ఏడ్చిన పరిస్థితి వచ్చిందండి. రాజమండ్రి వాళ్ళు కూడా బస్సు ఆపి రాజమండ్రి వాళ్ళు పట్టుకెళ్ళారండి. ఈ సంవత్సరం ఎలా ఉందండి? హ్యాపీ సార్. టేస్ట్ హ్యాపీ అండి. దేవుడి దగ్గర మార్కెట్ కూడా మాకు అందుకుంటే ఈ ఇత్తనం వల్ల నేను చాలా హ్యాపీగా ఉంటాను. సుమారు ఎకరానికి 4 లక్షలు ఈజీ సంపాదిస్తాను ఇప్పుడు ఉన్న మార్కెట్. ఓకే, కంగ్రాట్స్ అండి. పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంది. రవి హైబ్రిడ్ సీడ్స్ వారి సూపర్ ఫ్రూటీ అండి వెరైటీ. మీరు ఈ ఇత్తనం వల్ల నేను హ్యాపీగా ఐస్ బాక్స్ సెగ్మెంట్ అండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేస్తారు కదండి? కంపల్సరీ సార్. అసలు 100% మార్కెట్ ఎలా ఉన్నా కానీ ఈ ఇత్తనాన్ని అయితే నేను వదులుకోనండి. ఓకే అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. పెట్టుబడి తక్కువతోనే దిగుబడి కనపడే ఇత్తనం సార్ ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.